వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హైడ్రా పేరే కాదు, తెలంగాణలో ఎస్పెషల్లీ ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్గా నియమితులైన ఏవి రంగనాథ్ పేరు చెప్తేనే ఈరోజు నిజంగానే అక్రమార్కుల గుండెల్లో నిజంగా రైళ్లు పరిగెత్తు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెద్ద చిన్న అంత తేడా లేకుండా అటు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హైడ్రా రంగనాథ్ దూకుడు చూపిస్తున్న తీరు మాత్రం నిజంగానే అటు పొలిటికల్ పార్టీస్నే కాదు, ఇటు బడా పారిశ్రామికవేత్తలను సైతం నిజంగానే గుబులు పుట్టిస్తోంది. 1 by 1 హైడ్రాకి స్పెషల్గా ఒక అపీరెన్స్ కూడా తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. ఈరోజు దానిలో భాగంగానే చూసినట్లయితే జనం నుంచే ప్రశంసలు వస్తూ ఉన్నాయి, అటు రంగనాథ్ మీద, ఇటు హైడ్రా పనితీరు మీద, అండ్ దెన్ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక ఇనిషియేషన్ మీద ప్రజల నుంచే ప్రశంసలు వస్తున్న పరిస్థితి. అయితే ప్రతిపక్షాల నుంచి కూడా అదే సమయంలో అన్నీ కూలగొడతారా, ఇంతవరకే పరిమితం అవుతారా అన్న చర్చ జరుగుతున్నప్పటికీ బట్ కొన్నైనా కూలగొట్టి చూపిస్తున్నారు కదా రేవంత్ అన్న ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది ఈ రోజున. హైడ్రా లాంటి ఒక ఏర్పాటు కేవలం తెలంగాణలో కాదు, ఏపీ లాంటి చోట్ల కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక ఏర్పాటు ఉండాలి, ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి అనేది ఈరోజు చాలా సీరియస్గా చర్చ నడుస్తోంది. ఏదైతే ఈ టోటల్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ ఒక సింపతి గేమ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి కావాలనే హైడ్రాని ఇంప్లాంట్ చేశాడని చర్చ జరుగుతున్నా. జనం ఎవరు కూడా దాన్ని అంత సింపతిగా తీసుకోలేదు. సేమ్ కవిత అరెస్ట్ పేరుతో ఎలాగైతే సింపతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసిన ఒక సెంటిమెంట్ డ్రామాని ఎలాగైతే జనం దాన్ని పక్కన పెట్టారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విషయం హైడ్రా విషయంలో కూడా అదే స్థాయిలో పక్కన పెడుతున్న పరిస్థితి. జనం మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి పనితీరు మీద, హైడ్రా పనితీరు మీద సో ఒక పాజిటివ్ వైబ్తోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ లాంటి పార్టీలు ఈ ఇష్యూ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి. రఘునందన్ లాంటి వాళ్ళు దీన్ని వెల్కమ్ చేస్తూ ఉంటే మిగతా కొంతమంది నేతలు దాని మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో పొలిటికల్ పార్టీ స్టాండ్ ఎలా ఉన్నప్పటికీ బట్ అది పెద్దోడైనా చిన్నోడైనా అన్న తేడా లేకుండా ఈరోజు హైడ్రా ముందుకు వెళ్తోంది. దానిలో భాగంగానే మనకు తెలిసిందే. మిగతా వాళ్ళందరి సంగతి మనం పక్కన పెడితే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత దాదాపు FTL రేంజ్లో ఉండి బఫర్ జోన్లో ఉన్న ఎన్కన్వెన్షన్ ప్రాంతం అంటే దాదాపు 3.5 acres ప్రాంతాన్ని నిర్దాక్షిణ్యంగా కోల్గొట్టింది హైడ్రా అధికారులు రంగనాథ్ ఆధ్వర్యంలో. సో దాని మీద నాగార్జున కౌంటర్ అటాక్ ఇవ్వడం, దాని మీద రంగనాథ్ దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడం. సో ఫైనల్గా అల్టిమేట్గా ఈ ఇష్యూ మీద ఎక్కడ నాగార్జున వైపు అంత పాజిటివ్ వైబ్ వస్తున్నట్టు, నాగార్జునకు మద్దతుగా ఆయన అభిమానులు ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేదు. బట్ అట్ ద సేమ్ టైం చివరికి నాగార్జునే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను కోర్టు తీర్పులను గౌరవిస్తున్నాను అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీని తెలంగాణ నుంచి వెళ్ళకూడుతున్నాడు అనే ఒక డిమాండ్ని తెర మీద, ఒక ఆలోచన తెర మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి యాంటీగా ప్రచారం చేస్తున్నాయి. అంటే ఆక్రమించింది సినిమా డైరెక్టర్లు అయినంత మాత్రానో, సినిమా పెద్దలైనంత మాత్రానో వాటిని కూలగొట్టొద్దా అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే టోటల్గా మిగిలిందంతా ఒక లెక్క అయితే అక్కినేని నాగార్జున ఎపిసోడ్ను చాలా క్లియర్ కట్గా చూడాలి. ఇక్కడే ఒక చర్చ జరుగుతోంది. ఇంకొకటి కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనుచరుడు కాబట్టి ఇటు చూస్తే జగన్కు చాలా సన్నిహితుడిగా నాగార్జునకు పేరుంది. అందుకే రేవంత్ రెడ్డి అంత సీరియస్గా నాగార్జున మీద ఫోకస్ పెట్టారనే చర్చ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు చూసినట్లయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. సరే, ఓవరాల్గా దీనికి మూలాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజున నాగార్జున మీద రేవంత్ రెడ్డి నిజంగానే అంత కక్ష కట్టడానికి చంద్రబాబు నాయుడు కారణం అని మనం అనుకోలేం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ హైడ్రా ఇష్యూ కానీ ఎన్కన్వెన్షన్ కూల్చివేత తెర మీదకి వచ్చిన తర్వాత మన ఒక వీడియో వైరల్ అవుతుంది. గతంలో అసెంబ్లీ వేదికగా ఆయన అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ రోజు మాట్లాడినప్పుడు ఎన్కన్వెన్షన్ ఆక్రమణల గురించి చాలా పక్కాగా మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కన్వెన్షన్కి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి, ఆక్రమణ జోన్లో ఏదైతే FTL రేంజ్లో ఆ నిర్మాణం ఉంది అని చెప్పేసి. సో దాని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేకపోతే జగన్ ఉన్నాడా అని మాత్రం మనం అంచనాలు వేయం. ఇది పొలిటికల్ విమర్శలుగానే చూడాలి. కానీ ఇక్కడ ఒక చర్చ, చాలా సీరియస్గా జరుగుతున్న పొలిటికల్ చర్చ ఏంటంటే ఈరోజు ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత నాగార్జునకి ఒక్కరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. అటు కేటీఆర్, ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళతో కూడా అక్కడే నాగార్జున చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయన సినిమాల రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, ఆయన ఫ్యామిలీకి కూడా ఒక రెప్యుటేషన్ అయితే ఉంది, ANR ఫ్యామిలీకి. అండ్ దెన్ రామారావుతో సమానంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా సినిమాల్లో ఎదుగుతూ వచ్చారు. సో ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారనే పేరైతే ఉంది నాగార్జునకు కూడా. సో అక్కడి నుంచి నాగేశ్వరరావు తర్వాత సెకండ్ జనరేషన్ హీరోగా
నాగార్జున లాంటి వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ సుమంత్ సుప్రియ లాంటి వాళ్ళు వచ్చి అంత అంత పక్కాగా నిలబడలేకపోయారు ఇండస్ట్రీలో. ఇప్పుడు నువ్వు చూసినట్లయితే నాగ చైతన్య అండ్ దెన్ ఆయన తమ్ముడు కూడా ఉన్నారు, అఖిల్ లాంటి వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. సో తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. సో అటు నాగార్జున వైపు నుంచి చూసినా ఎప్పుడు కూడా పెద్దగా కాంట్రవర్సీలకు తావు ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు దగ్గర రాలేదు. ఎక్కడ నాగార్జున అంత సీరియస్గా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా రాలేదు. ఈవెన్ తన కొడుకు కోడలు ఏదైతే డైవోర్స్ ఎపిసోడ్లో సమంత అండ్ నాగ చైతన్య డైవోర్స్ ఎపిసోడ్లో కూడా నాగార్జున ఎక్కడ కూడా దాని మీద అంత సీరియస్గా స్పందించిన పరిస్థితి అయితే లేదు. ఈవెన్ శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ విషయంలో కూడా వేణుస్వామి లాంటి వాళ్ళు దాన్ని కాంట్రవర్సీ చేసినా ఎక్కడ కూడా దాన్ని ముందుకొచ్చి ఖండించి లేకపోతే మీడియాలో ఒక ప్రకటన చేసో నాగార్జున అనవసరమైన వివాదాలకు అయితే తావు ఇవ్వలేదు. సో అలా తన ఫ్యామిలీ గురించి వచ్చిన సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల్లో కూడా ఎక్కడ నాగార్జున ఎప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని ఒక వివాదం చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే టోటల్గా చూసినట్టయితే నాగార్జున కెరీర్లో సో సినిమాల పరంగా అతను ఎంత సక్సెస్ అయ్యాడు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా అదే స్థాయిలోనే ఆయన బిగ్ బాస్ షో లాంటి వాళ్ళని కూడా రక్తి కట్టిస్తున్నారు అనేక సీజన్లతో. సో అలాంటి నాగార్జునకు సంబంధించి ఈరోజు ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా పెద్దలతో నాగార్జునకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీతోనే కాదు, బయట అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా అటు పొలిటీషియన్స్తో కూడా అక్కడే చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. ఈరోజు నాగార్జునతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అనే చర్చ జరుగుతోంది. ఈవెన్ 10 ఏళ్ల పాటు అది హైకోర్టు ఆ విషయంలో చాలా సీరియస్ అయింది. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, బఫర్ జోన్లో FTL రేంజ్లో ఏదైనా నిర్మాణాలు ఉంటే కూల్చివేయమనే క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది సుప్రీంకోర్టు వైపు నుంచి. ఎన్కన్వెన్షన్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నా ఎప్పటి నుంచో కూడా దాన్ని కాపాడబడుతుంది కేవలం BRS వల్లే, కేసీఆర్ అండ్ KTR వల్లే అనే విమర్శలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఆధారాలతో సహా. అందుకు కారణం జగనే అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాగార్జున ఇద్దరు కూడా చాలా సన్నిహితులు, చాలా అత్యంత సన్నిహితులు కూడా. ఎంతటి సన్నిహితులు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు చూస్తే కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి అంతకంటే కావాల్సిన వాడే. లైక్ వాళ్ళిద్దరు కూడా ఒక తండ్రి కొడుకుల సంబంధం అంటూ కూడా ఎన్నోసార్లు బయటకే మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు చూస్తే నాగార్జునతో ఆల్రెడీ ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ఇక్కడ అధికారంలో లేరు తెలంగాణలో, అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేదు. అందుకే నాగార్జున ఎన్కన్వెన్షన్కు ఈ పరిస్థితి అన్న చర్చ జరుగుతోంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత వల్ల నాగార్జున అంటే ఎంత నష్టపోయింది అనేది మనం పక్కన పెడితే, బట్ నాగార్జున సన్నిహితుల వైపు నుంచి వస్తున్న వాదన ఏంటంటే ఈ రోజున దీని ద్వారా అభిమానుల్లో అనేక అనుమానాలు సందేహాలు లేవనెత్తున్నారు అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఒక వాదన. బట్ కారణాలు ఏవైనప్పటికీ నిజంగానే అక్కినేని ఫ్యామిలీకి నాగార్జునకు ఒక బ్యాడ్ టైం నడుస్తుంది అన్న చర్చ కూడా కొంతమంది తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఎన్కన్వెన్షన్ను కాపాడుతూ వచ్చారనే ఒక చర్చ ఉంది. బట్ నాగార్జున ఏదైతే ఎట్ ద సేమ్ టైం ప్రీతం రెడ్డి లాంటి వాళ్ళు కూడా దాంట్లో కలిసే ఉన్నారు ఎన్కన్వెన్షన్లో. అలాంటి వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి ఈవెన్ నాగార్జునతో. గతంలో మనం చూసినట్లయితే నాగార్జున కేవలం జగన్మోహన్ రెడ్డితోనే కాదు, ఈవెన్ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అప్పట్లో పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలకు కూడా నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అప్పట్లోనే చాలా సీరియస్ చర్చ అయితే జరిగింది ఈ ఎపిసోడ్కి సంబంధించి. ఇక టోటల్గా చూసినట్లయితే బట్ అదే సమయంలో కావచ్చు, కారణాలు అవైనా కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, బట్ నాగార్జున బాలకృష్ణకి మధ్య అంత సన్నిహిత సంబంధం, నందమూరి ఫ్యామిలీకి మధ్య అంత సన్నిహిత సంబంధాలు అయితే లేవు. బట్ వేదికల మీద ఎక్కడ కలిసి కనిపించినా ఇటీవల చూసినట్లయితే నాగేశ్వరరావును ఉద్దేశించి అప్పట్లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. దీన్ని నాగ చైతన్య లాంటి వాళ్ళు కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. దెన్ మనం చూసినట్లయితే ఇక ఆ తర్వాత జగన్తో కూడా అంతే సంబంధాలను కొనసాగించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి వైఎస్ చనిపోయిన తర్వాత మ్యాట్రిక్స్ ప్రసాద్ లాంటి వాళ్ళు జైలుకు కూడా వెళ్ళి ఉన్నారు సిబిఐ కేసులో. దెన్ నాటు మ్యాట్రిక్స్ ప్రసాద్కి కూడా అత్యంత సన్నిహితుడిగా నాగార్జున ఆయన బిజినెస్ పార్ట్నర్గా కూడా పేరుంది. దెన్ అప్పట్లోనే నాగార్జున పేరు చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. ఇక అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత, ఆయన సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత నాగార్జున ఆయనతో చాలాసార్లు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి, వ్యక్తిగతంగా భేటీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో నాగార్జున తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాగార్జున ఆయన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం కోసం పనిచేస్తారని ఒక చర్చ వచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితే అటు నాగార్జునకు ఒక దశలో ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక లీక్లు అయితే వచ్చాయి. నాగార్జున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారో ఒక దశలో ఎన్నికలకు ముందు, అప్పుడు విజయవాడ ఎంపీగా నాగార్జున నిలబెట్టిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వార్త అయితే స్పెక్యులేట్ అయింది చాలా. సో దాన్ని స్వయంగా నాగార్జున లాంటి వాళ్ళు ఖండించిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఆ దిశగా ప్రయత్నాలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో అది వర్కౌట్ అయితే కాలేదు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి నాగార్జునకు మధ్య ఒక బాండింగ్ ఉంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కావచ్చు, అటు కేసీఆర్ లాంటి వాళ్ళతో సత్సంబంధాలు కావచ్చు, అటు సమంత లాంటి వాళ్ళు కూడా తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేశారు అప్పట్లో.
ఆ తర్వాత ఏది బీజేపీ లాంటి పార్టీలు కొన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా అపోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు సమంతకు ప్రభుత్వం వైపు నుంచి. దెన్ ఆ తర్వాత మనం చూసినట్లయితే అలాంటి నాగార్జున ఆస్తుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, అంతే సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి కానీ, అంతే సన్నిహితంగా కేసీఆర్ లాంటి బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళు ఈ 10 ఏళ్ల పాటు ఆయన ఆస్తులు కాపాడుకుంటూ వచ్చారను, ఆయన మీద సో అన్ని రకాలుగా నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలబడ్డారన్న వాదన ఉంది. బట్ నాగార్జున కూడా అంతే సంబంధాలను ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా కాంట్రవర్సీలోకి వెళ్ళిన సందర్భం అయితే మనం చూడం నాగార్జున అండ్ ఫ్యామిలీ. ఇక మనం చూసినట్లయితే ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే నాగార్జునతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు, ఓదార్పు చేశారన్న చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే అధికారికంగా దీన్ని ఎక్కడ కూడా వైసీపీ శ్రేణులు ధృవీకరించలేకపోయినప్పటికీ, ఎందుకంటే నాగార్జునతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఓదార్చే ప్రయత్నం చేయడాన్ని మనం తప్పుపట్టలేం. ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే అటు సుమంత్, నాగార్జున మేనల్లుడు సుమంత్తో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి క్లాస్మేటే. సో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. సో అలా ఇక ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి హైడ్రా ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చారో ఇది సైమల్టేనియస్గా జరుగుతున్నాయి ఈ ఇష్యూస్. ఇంకో వైపు చూసినట్లయితే హైడ్రా లాంటి అంశం ఏదైతే ఏపీలో కూడా ఉండాలి, హైడ్రా లాంటి ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేయాలి అన్న చర్చ జరుగుతోంది. సో అందుకనే చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న ఇనిషియేషన్ను నిజంగా అభినందించారనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్నారు. తెలంగాణ పార్టీ నేతలతోనే ఆయన సమావేశమయ్యారు. పార్టీని తెలంగాణలో తిరిగి రీవ్యాంప్ చేసేందుకు కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన తన పార్టీ నేతలతో సమావేశమైన క్రమంలో హైడ్రా పనితీరు గురించి, దెన్ హైడ్రా చేస్తున్న పనుల గురించి, నెక్స్ట్ స్టెప్ గురించి కూడా చర్చ జరిగింది. సో అక్కడ కొంతమంది నేతలు కూడా హైడ్రా లాంటి ఏర్పాటు ఏపీలో కూడా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగినట్లుగా కూడా కొన్ని లీక్లు వస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి ఇనిషియేషన్ కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రశంసించినట్టు చర్చ జరుగుతోంది. అది ఎవరైనా సరే అక్రమార్కుల విషయంలో అదే స్థాయిలో వ్యవహరించాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తీరును ప్రశంసించారని చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే తన గురువు అని చెప్పబడే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మార్కులు పడ్డట్టే. బట్ అట్ ద సేమ్ టైం చూసినట్లయితే తాను అధికారంలో లేరు, తన క్లోజ్ అసోసియేట్ అయిన కేసీఆర్ ఈరోజు అధికారంలోకి లేరు. అందుకే తన ఫ్రెండ్ అయిన నాగార్జునకి ఈ స్థాయిలో కష్టాలు వచ్చినాయి అనేది జగన్మోహన్ రెడ్డి భావన కావచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని పరామర్శిస్తూ ఉంటే, రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నాగార్జునని పరామర్శిస్తూ ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే నాగార్జునతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ టోటల్ ఎపిసోడ్లో రాజకీయాలకు తావివద్దు అనేది ఈరోజు హైడ్రా వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ వస్తున్న ఒక చర్చ. ఎందుకంటే అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికీ కూల్చిన భవనాల్లో మాజీ కాంగ్రెస్ నేతలకు చెందిన భవనాలు కూడా ఉన్నాయి. సో అలా ఏ రాజకీయాలకు తావివద్దు అనేది రంగనాథ్ లాంటి వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎంత తావివద్దు ఇలాంటి ఇష్యూలు కనుక్కున్నా ఇది ఇటు తిరిగి ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ వైపు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అడుగులు చాలా సీరియస్గా ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు. అందుకే ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెరువుల్ని, నీటి కుంటల్ని కాపాడుకోమని చెప్పారు. ఆ దారిలోనే నేను వెళ్తున్నానంటూ కూడా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని మరి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఎవరు ఎదురొడ్డినా, ఎవరు తన అడ్డంకులు ఎదురైనా అదే మొండితనంతో మేము ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా దీన్ని తాము అక్రమార్కులం అంటే ఎవరు అంగీకరించరు కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఫాలోయర్ అండ్ శిష్యుడు, అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డికి నాగార్జున క్లోజ్ అసోసియేట్ కాబట్టి రేవంత్ రెడ్డి నాగార్జున మీద పగబట్టారన్న ఒక యాంగిల్ కూడా చర్చ జరుగుతుంది. బట్ అలాంటి అవకాశమే ఇక్కడ లేదనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నిన్న హైడ్రా రిలీజ్ చేసిన లిస్ట్ మనం చూసినట్లయితే హైడ్రా ఇప్పటికీ ఎంత భూమిని మేము ఎక్వైర్ చేసాము, ఎంత ల్యాండ్లో మేము ఒక అక్రమ కట్టడాలు కూల్చేసామని లిస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో బడా నేతలు చాలామంది ఉన్నారు అనేది. సో ఓవరాల్గా మాత్రం నాగార్జునకి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు అనే మాట మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే అవుతోంది. మొత్తానికి ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.